జగన్మోహన్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేశాడు, పరిపాలన చేయలేదనేది చంద్రబాబు చేస్తున్న వాదన. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏం చేయలేండి. పేదలంటే జగన్, జగన్ అంటే పేదలు. మనిషి అనేవాడు మంచి ఎదిగి మనకందరి ప్రజలందరికీ మంచి చేస్తాడు. 5 సంవత్సరాలు ప్రజలందరికీ మంచి చేస్తాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది జగన్ ప్రభుత్వంలో. 2 సంవత్సరాలు కరోనా పోయిందా? 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీకు ప్రైవేట్ కాలేజీలు కట్టించి అందరికి అమ్మ ఒడేసి పథకాలు తెప్పించి ఏ ప్రభుత్వం చేస్తారండి చెప్పండి? 2 సంవత్సరాల్లో మన కరోనాలో ఆదుకున్నాడు దేవుళ్ళలాగా జగన్. అలాంటిది మనకి ఈ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు సంవత్సరంలోనే అప్పులు చేసేసి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నాడు. సూపర్ 6 చేస్తా అన్నారు. మద్యం వైన్స్ పెట్టారు, మద్యం నిషేధం చేస్తా అన్నారు. ఎక్కడ చేశారు? స్కూళ్ళ కన్నా డెవలప్మెంట్ కన్నా మద్యం షాపులో ఉన్నాయి. అడుగడుగునా చూడండి, ఎవరు తాగట్లా మద్యం కానీ అవి కానీ ఇవి కానీ ప్రతిదీ అదే. ఒక పనులు ఉన్నాయంటారు, ఎవరికి ఉన్నాయి పనులు? పేదలకి పనులు ఏమైనా ఉన్నాయి ఈ రోజుల్లో? ఒక డెవలప్మెంట్ అన్నారు. ఇప్పుడు సంవత్సరం వచ్చేసి అంత అప్పు అవుతుంది. ఆ అప్పు ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు సంవత్సరానికి ఎంత అప్పు వస్తే ఇంకా 4 సంవత్సరాలకి ఏం చేస్తారు మనకి? ఇప్పుడు పథకాలు అన్నారు, అమ్మఒడి పథకాలు అన్నారు, కొంతమందికి వచ్చినాయి అలా గ్యాస్ బండ్లు అన్నారు. ఆ పథకాల్లో ఒక పథకం అసలు సరిగ్గా చేసిందే లేదు. అసలు మనకి ఎప్పుడు చేస్తారు ఎన్ని పథకాలు చెప్పండి? కానీ మేము 15 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రి అనేది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాము, 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవని అంటున్నారు కదా. 15 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాలు కలిసి ఉన్న జగన్ అన్న ఒక్కడే వస్తాడు, ఒక్కడే నిలబడతాడు. ప్రజలందరూ జగన్ అన్నే గెలిపించుకుంటారు. 2029లో వచ్చేది జగనే, అది మాత్రం పక్కా. కానీ వాళ్ళు రాని అంటున్నారు కదా. ఎందుకు రానివ్వరు? ఇప్పుడు ప్రజలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు సంవత్సరం ప్రజలందరూ ఉన్నారు జనాలు. ఇప్పుడు ఏం జరుగుతుందా అని నాకు తెలియనివ్వట్లేదా? తెలియకుండానే చేస్తున్నారు అంతే. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారుగా ఏం జరుగుతుందా ఏం జరగట్లేదా అన్నది. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే మీరు ఎంతలా చేసి జనాలను ఇబ్బంది పెడుతుంటే ఇంకా 4 సంవత్సరాలు ఎందుకు ఉంటారు? కావాలంటే ఇప్పుడు పెట్టమనండి ఎలక్షన్లు. ఎందుకు ఇప్పుడు పెట్టరు? ఇప్పుడు త్వరలో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా పోటీ చేసి దమ్ము ధైర్యం లేదా అనేది టీడీపీ జనసేన వాళ్ళు అంటున్నారు. దమ్ము ధైర్యం లేకుండా ఎందుకు ఉంటారండి? పార్టీ ఉన్నదే దమ్మున్న పార్టీ. దమ్ము లేకుండా అలాగే ఇప్పుడు రాన్న రాజకీయంతో వచ్చింది, అది వారసత్వం నుంచి. ఇప్పుడు కొత్తగా వస్తే పెట్టిన పార్టీ కాదు, అది తాతల కాలం నుంచి వచ్చిన పార్టీ అది.